ప్రభునందు ప్రియులైన మీకందరికీ యేసుక్రీస్తు ప్రభువారి నామంలో శుభవందనాలు తెలియజేస్తూ ఉన్నాం. అనుదిన అభివృద్ధి అను ఈ ఆధ్యాత్మిక దిన పాఠమునకు స్వాగతం. డిసెంబర్ 31. ఆయన చేసిన ఉపకారములలో దేనిని మరువకము. కీర్తన గ్రంథం 103వ అధ్యాయం 2వ వచనం. ద్వితీయోపదేశ కాండంలో మోషే ఇశ్రాయేలులకు ఇచ్చిన వీడ్కోలు సందేశంలో దేవుని ప్రజలు ఎన్నడూ మరవకూడని అనేక ప్రాముఖ్యమైన విషయాలను చెప్పెను. వాటిని గూర్చిన క్లుప్త ధ్యానం ఈ సంవత్సరమున చివరి దినమునకు చేరిన మనకు సహాయకరంగా ఉండును. మొదటిది, నీ పూర్వపు స్థితిని మరువకము. నీవు ఐగుప్తు దేశంలో దాసుడవై ఉన్నప్పుడు నీ దేవుడైన యెహోవా నిన్ను విమోచించనని జ్ఞాపకం చేసుకునుము. ద్వితీయోపదేశకాండం 15వ అధ్యాయం 12 నుండి 15వ వచనం వరకు, 16వ అధ్యాయం 10వ వచనం నుండి 12వ వచనం వరకు, 24వ అధ్యాయం 17, 18 వచనాలు, 21, 22 వచనాలు. దేవుని విమోచన ప్రేమ యొక్క ఔన్నత్యము ఎదుట మన గత పాప జీవితం ఎంత అధోగతిలో ఉండినదో అనే విషయాన్ని మనమెంతగా జ్ఞాపకం చేసుకొనుచున్నామను దానిని బట్టి మన ప్రస్తుత జీవిత నాణ్యత ఆధారపడి ఉండును. లూకాసు వార్త 7వ అధ్యాయం 36 నుండి 47వ వచనం వరకు. రెండవది, నీకివ్వబడిన దేవుని వాగ్దానమును మరవకము. దేవుడైన యెహోవా నిబంధనను మరవకుండా మీరు జాగ్రత్త పడవలెను. ద్వితీయోపదేశకాండం 4వ అధ్యాయం 23వ వచనం. అనుదిన ధ్యానములోనూ లేదా ప్రత్యేక సమయములోనూ నీవు పొందుకున్న వాగ్దానములన్నింటినీ శ్రద్ధగా స్వతంత్రించుకొనుము. యోహాను సువార్త 12వ అధ్యాయం 14వ వచనం నుండి 16వ వచనం వరకు, లూకాసు వార్త 24వ అధ్యాయం 6వ వచనం నుండి 8వ వచనం వరకు, అపోస్తల కార్యముల గ్రంథం 11వ అధ్యాయం 15, 16 వచనాలు. మూడవది, నీకు నేర్పబడిన దానిని మరువకము. ఈ ధర్మశాస్త్రం అంతటిలోనున్న కట్టడలను నీతి విధులను గల గొప్ప జనమేది. నీవు మరొక ఉండునట్లు జాగ్రత్త పడుము. ద్వితీయోపదేశకాండం 4వ అధ్యాయం 8 నుండి 10వ వచనం వరకు. ఈ తరములో ఎన్నో బోధలు ఉపదేశములు వినిన మనము దావీదు వలె నీ వాక్యమును నేను మరవక ఇందును అని సాక్ష్యం ఇవ్వగలమా? కీర్తన గ్రంథం 119వ అధ్యాయం 6వ వచనం. నాలుగవది, అద్భుతములను మరవకము. నీ కన్నులు చూచిన ఆ గొప్ప శోధనలను, సూచక క్రియలను, మహత్కార్యములను జ్ఞాపకం చేసుకునుము. ద్వితీయోపదేశకాండం 7వ అధ్యాయం 19వ వచనం. దయచేసి 25వ అధ్యాయం 17 నుండి 19వ వచనం కూడా చదువుము. యేసు తన శిష్యుల విశ్వాసమును పురుగొల్పుటకై 12 మరియు 7 గంపలను గూర్చి జ్ఞాపకం చేసెను. మత్తయి సువార్త 16వ అధ్యాయం 9, 10 వచనాలు. మనము దేవుని గత అద్భుత కార్యములను మరచిపోయినచో ప్రస్తుత అవసరమునకు దేవుని శక్తికి హద్దులు ఏర్పాటు చేయదు. కీర్తన గ్రంథం 78వ అధ్యాయం 41, 42 వచనాలు, సమూయేలు మొదటి గ్రంథం 17వ అధ్యాయం 34 నుండి 37వ వచనం వరకు. ఐదవది, నీవు దేవునికి ఎట్లు కోపం పుట్టించితివో మరువకము. అరణ్యములో నీవు నీ దేవుడైన యెహోవాకు కోపం పుట్టించిన సంగతిని మరువద్దు. ద్వితీయోపదేశకాండం 9వ అధ్యాయం 7వ వచనం, 24వ వచనం. హోరేబు, తబేరా మరియు కిబ్రోతు దగ్గర జరిగిన సంఘటనలను తిరిగి చేయకుండానట్లు వాటిని జ్ఞాపకం చేసుకొనుమని దేవుడు కోరుచున్నాడు. ద్వితీయోపదేశకాండం 9వ అధ్యాయం 8వ వచనం, 22వ వచనం, 24వ అధ్యాయం 9వ వచనం, 8వ అధ్యాయం 2 నుండి 5వ వచనం వరకు. ఆరవది, ఆశీర్వదించిన వానిని మరవకము. నీవు తిని తృప్తి పొందినప్పుడు యెహోవాను మరవకుండా జాగ్రత్త పడుము. ద్వితీయోపదేశకాండం 6వ అధ్యాయం 10 నుండి 12వ వచనం వరకు. దేవుని ఆశీర్వాదములు విగ్రహములుగా చేయబడకూడదు. పరలోకంలో సూర్యకాంతి, చంద్రకాంతి లేదా కొవ్వొత్తి కాంతి అనునవి లేవు. దేవుని గొర్రెపిల్లయే అక్కడ సమస్తమై ఉన్నాడు. ప్రకటన గ్రంథం 21వ అధ్యాయం 22, 23 వచనాలు. మనం ఎల్లప్పుడూ అన్ని విషయములలో దేవుని జ్ఞాపకం చేసుకునచో ఈ భూమిపైన పరలోకమును కలిగి ఉండెదము. నేటి ధ్యాన వాక్య భాగం. ఉదయం ప్రకటన గ్రంథం 22వ అధ్యాయం, సాయంత్రం మలాకీ గ్రంథం. ప్రార్థన. ప్రేమ కలిగిన మా తండ్రి, ఎంతో వందనాలు.
ఈ సంవత్సరం అంతయు అనుదిన అభివృద్ధి ధ్యానములను మేము కలిగి ఉన్నట్లు మీరు మాకు ఇచ్చినటువంటి కృపను బట్టి ఎంతో వందనాలు. మా ప్రభు మీకెంతో స్తోత్రాలు. ఈ సంవత్సరం చివరి దినంలో ఈ ధ్యాన వాక్యాన్ని వినడానికి సాయం చేశారు. మమ్మల్ని ఇప్పటి వరకు మీరు కాపాడుతూ వచ్చారు. ఈ యొక్క వాక్య ధ్యానాలు అనేకులు విని మేలు పొందినట్లుగా సాయం చేస్తూ వచ్చారు. నాయన నీ చిత్తమైతే మేము మరొక సంవత్సరంలో ప్రవేశపెట్టబడుతుండగా నాయన మీ కాపుదల కోరుతూ భద్రత కోరుతున్నాం. నీ వాక్యాన్ని విని బలపడుతున్న నీ ప్రజలైన పరిశుద్ధులందరూ నీ యొక్క వాక్యాన్ని ఉంటున్న ప్రతి బిడ్డను కూడా దీవించి మీరు ఆశీర్వదించి నూతన కార్యములు, నూతన ఆశీర్వాదాలు నీ బిడ్డలు చూడగలిగినట్టు నూతన వత్సరంలో ప్రవేశించడానికి సాయం చేయమని ఈ సంవత్సరం అంతా ధ్యానముల్లోనూ మీరు మా కృప ఇచ్చినందుకే వందనములు మరొకసారి చెల్లించుకుంటూ యేసు ప్రభు నామమున స్తుతించి ప్రార్థించి వేడుకొంచున్నాం తండ్రి. ఆమేన్. ప్రభు మిమ్మల్ని, మీ కుటుంబములను, మీ సంఘములను దీవించి ఆశీర్వదించునుగాక. నూతన వత్సరంలో ప్రభు మీకందరికీ గొప్ప కార్యములు చేయుటకు దేవుడు శక్తిని అనుగ్రహించునుగాక. ఆమేన్.